ప్రతి మనిషి ఒక దాన్ని నమ్ముకుంటాడు, దాని మీదే తన దృష్టిని కేంద్రీకరించుకుంటాడు, తన మనస్సు నిలుపుతాడు. ఒక తండ్రి అంటే తను ప్రేమించిన బిడ్డ మీద ఉంటుంది. దేవుడికి ఎవరున్నారు? దేవుడు ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నాడు? దేవుడు ఎవరి కోసం తన కళ్ళార్పకుండా చూస్తున్నాడు? దేవుడు ఎవరి కోసం పరితపించిపోతున్నాడు అని మనం ఆలోచిస్తే మన కోసమేనా మనందరికీ తెలుసు. మీరు ఇప్పటికి విన్న వాక్యాలన్నిటిని బట్టి, అందరూ ప్రకటించిన వాక్యాలన్నిటిని బట్టి మనమంటే ఆయనకు పిచ్చి, మనమంటే ఆయనకు ప్రేమ, ఎనలేని ప్రేమ. ఒక వారంలో అరపూట కూడా ఇవ్వటం లేదు, పావుపూట ఇస్తున్నారు. అరపూట కూడా ఇవ్వటం లేదు, అందులో సగం ఇస్తున్నావు. పోనీ ఈ సగకాలంలో కూడా నువ్వు విన్నది నీ మనసులో ఉంచుకున్నావా? నువ్వు విన్నది నీ జీవితంలో సరిచేసుకుంటున్నావా? నువ్వు విన్న తర్వాత నీ బ్రతుకును ఏమైనా మార్చుకుంటున్నావా? లేదంటే మామూలుగా వినేసి ఈ చెవితో విని ఆ చెవిలో విడిచిపెడుతున్నావా?